హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు. 4 వచనం స్థానం బట్టి మనం చదువుతున్నాం. పేజ్ సంఖ్య 750, పాత నిబంధన. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొని మగసిరి కలవాడై అతడు దేవుడితో పోరాడాను. అతడు తోటతో పోరాడి జయముందును. అతడు కన్నులు విడిచి అతని బతిమాలెను. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనాలు వరకు లేఖనానికి కూడా చదువుకున్నాము. తెలుసంటే 27 పాత నిబంధన. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యెహోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలువ ఉండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ ఊరు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. ఆయన, నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, ముందు నిమిత్తము నా పేరు అడిగితు అని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడ తుంపచు నడిచను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద పూర్తి నరము కొట్టినందున్నాడు. నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడ గూటి మీద ఉన్న పూర్తి నరము తినరు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు చేసిన ఆ ఒంటరి ప్రార్థన మనం ధ్యానం చేస్తాము. యాకోబు ఆ ప్రార్థన చేయటానికి తన జీవితంలో అనుమతించబడిన ముందు జరిగిన పరిస్థితులు, అతని జీవితం ఏందో మనం అది చూశాక ఈ ప్రార్థనకు వచ్చేటప్పుడు అతని పరిస్థితి ఏందో చూశాక ఎందుకు ప్రార్థన చేశాడో అని మనం గమనిస్తాం. యాకోబు ఇస్సాకు, రెబ్కా వాళ్ళ అపరం. వాళ్ళకి ఇస్సాకు, రెబ్కాకు 2 పిల్లలు, 2 కవలలు, 2 అబ్బాయిలు. ఏశావు, యాకోబు. తల్లి ప్రసవించే సమయంలో రెబ్కాకి దేవుడు మాట చెప్పాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు.
నీ గర్భంలో నుంచి రెండు జనపదములు బయటకు వస్తాయి. అంటే రెండు డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ బయటకు వస్తారు. పెద్ద వసూలు సమయంలో బాధతో ఏంటి బాధ, నేను ఇంకా ఏంటి బతుకున్నందుకు అంటే అప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఏశావు పెద్ద ఆయన వచ్చాడు. ఏశావు యొక్క మడిమ పట్టుకొని యాకోబు బయటకు వచ్చేసాడు. యాకోబు అనే పదానికి మడిమను పట్టుకొని బయటకు వచ్చిన వాడనే ఒక భావము, మోసగాడు అని ఇంకో భావం ఉంది. సరే, ఇద్దరు పెద్దలు అయ్యారు. తండ్రి ఏమన్నా ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఏశావు తెచ్చే వేట మాంసము ఆయనకు బాగా ఇష్టంగా ఉంది కాబట్టి ఏశావుని తండ్రి ఆయన ఇస్సాకు ప్రేమించాడు. వీరు పెద్ద అయిన తర్వాత ఏశావు ఏమన్నా అడవిలోకి వెళ్ళి వేటాడేవాడుగా, యాకోబు ఏమన్నా ఇంట్లో ఉంటూ సాధువుగా గుడాదారులో ఉండేవాడుగా అట్లా పెరిగారు. చిన్న అతడైన యాకోబుని తన తల్లి అయిన రెబ్కా ప్రేమించింది. సరే, ఇప్పుడు మనం యాకోబు యొక్క స్వభావాన్ని మనం గమనిస్తున్నాం. యాకోబు సాధువుగా గుడారాల్లో ఉన్నా కానీ తనలో మోసం చేసే స్వభావం ఉంది. మనలో కూడా నెమ్మదిగా ఉన్నట్టు పైకి కనిపించిన ఆదాయం నుంచి వచ్చిన ఆ పాప స్వభావం ఉంటూనే ఉంటుంది. భలే నెమ్మదిగా ఉన్నాడని కాదు, కానీ పరిస్థితి వచ్చినప్పుడు బాగా చేసేస్తాడు. ఒక సమయం వస్తే తన అన్నయ్య ఏశావు అలిసిపోయి, వేటకెళ్ళి అలిసిపోయి తన తమ్ముడైన యాకోబు వంట వండుతూ ఉంటాడు. అరే, ఏంట్రా వండుతున్నావు, నాకు కొద్దిగా నేను ఆకుడు దచ్చేస్తున్నాను, కొద్దిగా ఉండే కాదు ఏదో పెద్ద అని అడిగితే యాకోబు వెంటనే తన అన్నకి ఆహారం పెట్టలా. నీవు నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే కానీ నేను నీకు ఆహారం పెడతా ఉన్నాడు. చూడండి ఎలాంటి నేర్చుడు, నెమ్మదిగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్నాడు. అది కాదు, అలా ఉంటున్న వాళ్ళు కూడా పాపం నెమ్మదిగా తన ఇంట్లో కూర్చొని గుర్తు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చాలా మంచి ఆడురా అని బయట అనుకుంటారు. అంతే, తన అన్న వచ్చి ఆహారం మనకు తనకి కనికరం లేదు. ఇదే మంచి సమయం, ఇది వాడుకోవచ్చు, ఇప్పుడు ఏదైనా అడిగినా చేస్తాడు అని ఏమడిగాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తేనే నీకు ఆహారం పెట్టన్నాడు. ఆయన ఆ అన్నయ్య కూడా ఎట్లా బట్టే అంటే జీవితం అంటే ఒకటి ఏందో అనేది ఏం కాదు కాబట్టి జ్యేష్ఠత్వం తీసేసుకోరా అలాంటి టైపు అలా అన్నయ్య. నేను చచ్చిపోతుంటే ఇప్పుడు అది జ్యేష్ఠత్వాలు ఏదో నివేదన చేసుకో, సింపుల్ కేర్లెస్ అనేసాడు. ఈయన ఆహారం పెట్టాడు. అలా వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వాన్ని ఈయన ఆ పరిస్థితిని బట్టి తీసేస్తున్నాడు. నేను వాళ్ళ అమ్మ చెప్పుకుండొచ్చు, రే దేవుడు నాతో మాట్లాడాడురా, ఎంతంటే చిన్నవాడు కూడా నీవంట
పెద్దవాటి కంటే ఆశీర్వదించబడతారు కాబట్టి అని చెప్పుకుంటుంది వాళ్ళ అమ్మ. మేబీ వాళ్ళ అమ్మ చిన్న ఆయన ప్రేమిస్తానికి అదే కారణం అయ్యి ఉండొచ్చు. సరే, కొంత సమయం అయిపోయింది, వాళ్ళ నాన్న పెద్దాడు అయిపోతున్నాడు, కళ్ళు కనపడుతున్నాం, మనకు ఇప్పుడు చుక్కడాలు వచ్చినట్టు అనుకోండి, బాగా అరే నేను పెద్దాడు అయిపోతున్నాను, పెద్దాడు ద్వారా నువ్వు నా కోసం వెళ్ళి వేటాడి, అడుగుకెళ్ళి వేటాడి ఆహారం తీసుకుంటా, నేను చక్కగా తిని ద్రాక్షారసం తాగి నిన్ను ఆశీర్వదిస్తా చెప్పాడు. ఇది యాకోబు తల్లి అంటే ఇస్సాకు భార్య పక్కన నిండా ఉంది. నాకు మళ్ళా గుర్తొచ్చింది, చిన్నాడు కదా ఆశీర్వదించబడాల్సింది అని ఆమె ఒక ప్రయత్నం, సొంత ప్రయత్నం చేయాలని యాకోబుకి ఒక ప్లాన్ చెప్పింది. చిన్నాడు ఈ పెద్ద ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఏం చెప్పింది? మీ అన్నయ్యని, మీ నాన్న ఆయన తెచ్చే మాంసాన్ని తినేసి ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. ఈ లోపలే కొంత సమయం పడుతుందిగా, ఓ మంది పక్కనే గొడ్లు ఉంటాయి కదా, అవి తెచ్చేసి నేనంటూ పెడతా, నువ్వు అన్నయ్యలాగా మీ నాన్న కళ్ళు కనపడలేదు కాబట్టి నువ్వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే ఇతను ఎలాంటి స్వభావం అంటే మెత్తగా కనిపిస్తాడు. నాన్నకి చిక్కానంటే నన్ను ఏం చేస్తాడు అంటే భయం, అంటే పాపం చెయ్యాలి అంటే పాపం అంటే భయం లేదు, కానీ నాన్న కొడతాడు అని భయం. ఇలాంటప్పుడు చాలా మంది ఉంటారు. అంటే అవకాశము ఎవరన్నా చూసి మనం చేసే దాన్ని బట్టి అంటారనో పాపం చేయదు, కానీ అవకాశం లేకపోతే చక్కగా చేసేస్తామని మనకు పెట్టాలి. ఇప్పుడు మనకు కూడా జనరల్గా అదే పోలీసులు చూస్తే మనం పట్టుకుంటాడేమోగా అని పోలీసులు లేకుండా బట్టి పాపం చేస్తే హ్యాపీగా చాలా మంది జరిగే వాళ్ళు ఉన్నారు. చాలా మంది బండ్లు లైసెన్స్ లేకుండా, అది టీసీ వస్తే రైతులో అది పట్టుకుంటాడేమో, ఈ పాసింజర్ అయితే ఎవడు రాడురా, ఈ పాసింజర్ ఎవడు వచ్చాడు, ఇంత మట్టి నేను సార్లు ప్రయాణం చేశాను, ఎంత ధర్మాసం ఇక్కడ తీసుకుంటావు, ఇట్లాంటి వాళ్ళు ఇంకోవాలి. చాలా మంది ఉంటారు. ఒకప్పుడు నేను కూడా అట్లాంటి వాడిని. అంటే ఏం తేడా లేదు. ఎందుకంటే మనం చూస్తే చిక్కుతామనే భయంతో చేయగానే ఎవరు చూడరు అన్నప్పుడు హ్యాపీగా పాపం చేయొచ్చు. ఇంకా దాని ఎందు చాలా అతిశయపడి పడతా ఉంటాం. ఎవరన్నా జాంకాయ చెట్టు బొప్పాయి చెట్టు అనుకో, వానకు లేడనుకో టక్కన కొట్టేసుకుని వచ్చేస్తారు. దాంట్లో అతిశయపడి పడతారు పాపం చేసి దాన్ని గొప్ప చెప్పుకుంటారు. అదే ఉన్నప్పుడు ఆయన దొరికాడనుకో ఇలాంటి స్వభావము యాకోబు. వాళ్ళ అమ్మ చెప్తే మీ నాన్న చూడలేదా, ఎందుకంటే నేను మేనేజ్ చేస్తాను, నిన్న చొక్కాలు ఉన్నాయి ఇప్పుడు చాలా ఉన్నాయి, ఇప్పుడు తెచ్చుకో అదేస్తు మీద. ఈ చిన్నబ్బాయి పెద్ద అబ్బాయి కంటే శరీరం స్మూత్గా ఉంటుంది. పెద్ద అబ్బాయికి బాగా ఎత్తుకులు ఉంటాయి వేసావు. ఇప్పుడు ఈ మెడ భాగము ఈ చేతుల భాగం కవర్ చేయదు కదా అనుకొని ఆ గొర్రెలను చంపి దాంట్లో గొర్రె పొచ్చు దాన్ని వేసుకో. మీ నాన్న కడిగాడు అనుకో, ఓకే ఎటుకులు కనిపిస్తున్నాయి.
అని వీళ్ళ అమ్మే ఆ అబ్బాయికి చెప్తే ఓకే ఇది బాగుందే అని ఆ పాపం చేస్తానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళ అమ్మతో చెప్పటం దీంతమ్మ తప్పు కదా, ఇది మనం మోసం చేయకూడదు కదా. ఇక్కడ ఇద్దరిని మోసం చేస్తాం, పక్కన తండ్రిని మోసం చేస్తున్నాను, బయటికి వెళ్ళిన అన్నయ్యను మోసం చేస్తున్నాను, అది తప్పు కదా అని చెప్పే స్వభావం కాదు. మనకు స్వార్థం, మనం బాగుపడుతున్నాం, మనం పైకి వస్తున్నాం అని పరిస్థితి తనకి అనుకూలంగా ఉండి ఏ విధమైన ఇబ్బందులు లేదంటే పాపం చేస్తానని రెడీ. అలాంటి మనస్తత్వం యాకోబు వచ్చాడు. ఆ నాన్న దగ్గరికి వచ్చాడు. కాగానే ఎవరయ్యా నువ్వు అన్నాడు ఆయన. చాలా బోధలుగా కనిపిస్తుంది కళ్ళు. నేను ఏ సేవని, నీ పెద్దపై ఏ సేవని అన్నాడు. అంటే ఏం జరిగింది ఇక్కడ? అబద్ధం చెప్పేశాడు. మోసం చేయటం అయితే దేవుడు చూసిన క్యారెక్టర్ అయిపోలేదు. పాపం దేవుడు తిరిగి క్యారెక్టర్ సమయాన్ని బట్టి అబద్ధం. అదేంట్రా ముందు మారినట్టుంది. ఇక్కడ నేను పట్టుకుని తడుపుతాను, నీ చేతులు చూపెట్టు. ఓకే ఎందుకు ఉన్నాయి అని ఏదో గుర్తు మారినట్టుంది, చిన్నాడు గుర్తులాగా ఉంటే అని అలాంటి డౌట్ వస్తుంది. సరే చివరికి వాళ్ళ నాన్న చక్కగా వాళ్ళ అమ్మ ఈ అబ్బాయికి వడ్డిస్తే అది తీసుకొని ఈయన యాభై వాళ్ళ నాన్నకిస్తే చక్కగా నెమ్మదిగా బాగా తినేసి ద్రాక్షరసం తాగి సంపూర్ణంగా ఆశీర్వదించాడు. ఇప్పుడేమో రెండో మోసం ఏం చేశాడు? అక్కడ వాళ్ళ అన్నయ్య మొట్టమొదటి ఆకలికి వస్తే కనికలు కూడా లేకుండా నేను వదిలిస్తే రా. రెండోది ఏం చేశాడు? దూరం ప్రాంతం విన్నా అలా అన్నయ్య ఇంకా వచ్చే లోపే అలాన్నీకి రావాల్సిన ఆశీర్వాదం మీద చూపిస్తుంది. వాళ్ళ నాన్న అన్నాడు, ఏంటంటే ఎంత తొందరగా వచ్చాడంట, ఈరోజు పని అంత తొందరగా అయింది అన్నాడు. ఎందుకంటే మామూలుగా ఆయన వేట మాంసానికి వెళ్ళిన వాళ్ళ అబ్బాయి వచ్చి వండుతానికి ఎంత టైం పడతా నాన్న చేసి ఇప్పుడు కాకపోతే చెప్పేశాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? నేనే వేసేదన్నా అదొక అబద్ధం. ఎంత తొందరగా వచ్చామంటే ఇంకో అబద్ధం. ఎంత అబద్ధం అంటే నీ దేవుడైన యెహోవా నాకు సహాయం చేశాడు అన్నాడు. దేవుణ్ణి కూడా తన స్వలాభం కోసం వాడుకునే వ్యక్తి. ఇలాంటి కూడా చాలా మంది ఉన్నారు. ఎంత సింపుల్గా చెప్పేశాడు. వాళ్ళ నాన్నకి దేవుడి పేరు పెట్టి నీ దేవుడైన యెహోవా ఈరోజు నేను తొందరగా వస్తానికి సహాయం చేశాడని చెప్పేశాడు. ఇలా ఆశీర్వాదాన్ని తన అన్నకి రావాల్సిందని ఈయన తీసేసుకున్నాడు. అవన్నీ వచ్చాడు. నాన్న ఇదిగో తెచ్చాను అనగానే అలా వణికిపోయాడు. మరి ఎప్పుడు తెచ్చింది ఎవరు? ఇస్తాము గడగడ వణికాడు. ఏం జరిగింది అని. అదే నీ ముందు నీ తమ్ముడు వచ్చి నానా అని ఏడుస్తాడు పెద్దాయన. ఇంకేం ఆశీర్వాదం లేదంటే నేను మనస్ఫూర్తిగా వాడిని ఆశీర్వదించేశానా? నాన్న ఏం లేదా నాకు ఆశీర్వాదం అంటే దేశంలో తన తల్లి చెప్పిన మాటలు ఆశీర్వాదం కంటే లేవై. ఇంకా అప్పటి నుంచి వాళ్ళ అన్నయ్యకి ఆ తమ్ముడిని చంపేసేయాలనే పగే ఏర్పడు. ఈ కుటుంబం చూస్తే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఉండే కుటుంబాలు ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఒకే విధంగా ప్రేమించుకోవాలి. ఒక పద్ధతి అయితే
అక్కడ తల్లి పిల్లాన్ని పర్లేదురా చెయ్యని మోసం చేసే ఆ పరిస్థితి చాలా కుటుంబాలు కనిపిస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇద్దరు బిడ్డలు కానీ ఒకరికొకరు సరైన ప్రేమలో కాకుండా ఒకరినొకరిటువంటి కష్టపడే ఆ పరిస్థితికి ఇక తల్లిదండ్రులు కూడా వాళ్ళ కారణమయ్యారు. ఇక వాళ్ళ అమ్మ చూస్తుంటే ఏసావు పెద్దాడు ఎప్పుడు చంపేస్తానని అనుకుంటా ఉన్నాడు. మా నాన్న పెద్దాడయ్యారు కదా, ఇప్పుడు ఈయన కొంచెం ముందు రోజులు అయిపోతుంది అయిపోయాడు అంటే చేయడం వాళ్ళ అమ్మండి. వీళ్ళ అమ్మకి పెద్దాడి మీద ఒక ప్రాబ్లం. పెద్దాడంటే నచ్చకపోవడానికి ఒక సమస్య ఉంది వాళ్ళ అమ్మకి. ఏంటంటే అది మాట వినేవాడు కాదు పెళ్లి విషయంలో. అరే వీళ్ళని చేసుకోవాలి వాళ్ళని చేసుకోవద్దని చేసుకుని వచ్చేస్తారు. అది అరే వీళ్ళ కాదు నువ్వు చేసుకోవాల్సిందంటే అక్కడ ఉన్న అన్ని ఆచారాలతో అన్ని దేవతలను పూజించే స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. అది నమ్మకం నచ్చడం ఒక కారణం అదైన ఉండొచ్చు. పెద్దాడంటే ఈ జరిగిన తర్వాత పెద్దవాడు తన తమ్ముడు చంపేయాలనుకుంటే వాళ్ళ తండ్రి చిన్నవాడిని కాపాడాలని ఒక ప్లాన్ చెప్పింది. మీ అన్నయ్య నిన్ను చంపుతానికి తను తానే ఓదార్చుకుంటున్నాడు. ఈ కోపాన్ని బట్టి ఎప్పుడు చిక్కుతావు, రేపు ఇద్దరు కూడా పెట్టుకుంటే ఇద్దరు కొనసాలు ఉండవు, ఇద్దరు ఎందుకు లేకుండా పోవడం ఒక బండి. పద్మనాభంలో ఉన్న ఆనందం ఉన్న నా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అంటే మా అమ్మ ఇంటికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఇక్కడ పరిస్థితి బాగైన తర్వాత నేను చెప్తాను అప్పుడు రా అన్నాడు. సరే చిన్నాడు చెప్పింది కదా, తన భర్తకు కూడా ఈ మాట చెప్పి తనకు కూడా సమర్పరచాలి కదా. ఏముంది పెద్దలాగా ఈ చిన్నాడు కూడా ఇప్పుడు ఉన్న జాగ్రత్త చేసుకొని ఇప్పుడే మనకు బాధ పెట్టిస్తున్నాడు. ఎంత ఇస్సాకు నచ్చలా అక్కడ ఆఫ్ చేసుకోవడం పెద్దలు. నీవు కూడా ఇట్లా చేసుకున్నాడు అనుకో, ఇంకెందుకంటే ఇది లైఫ్ జీవితం అనుకోని నేను ఒక పని చెప్పాను. ఒక పని సలహా చెప్తాను. చిన్నాన్ని మా ఇంటికి మమ్మన్నా, మా అన్నయ్య కింద టూకాయలు ఉన్నారు కదా ఆడుకుంటుంది, వాళ్ళు ఒక దాన్ని బిల్ చేసుకుని వస్తారు అని చెప్తే హస్బెండ్ మంచిదే కదా, ఎందుకంటే మాకు కూడా ఈ పెద్దాడు చేసుకున్న వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు చేసుకున్న భర్తలు అస్సలు నచ్చట్లేదు వాణిదే అని దీవించి చిన్నవాడిని నువ్వు వెళ్ళరా వెళ్ళి వాళ్ళిద్దరిలో ఒక దాన్ని పెళ్లి చేసుకుంటా అని యాకోబు నాన్న కూడా ఓకే అన్నాడు. ఈ విషయం పెద్ద ఆయన తెలియదు. పెద్ద కుమారుడు స్టార్ట్ అయిపోతున్నాడు చిన్నాడు. తర్వాత తెలిసింది ఓకే అక్కడికి వెళ్ళాడా అని. పక్కనే మనసులో ఉంచుకున్నాడు ఎప్పటికైనా రాకపోతాడా. పగ అయితే పెరిగిపోతుంది, రాకుండా పోతాడా, ఇప్పుడు అక్కడ బాగా పోయాడా, రాకుండా పోతాడు, వస్తే చంపేస్తామని పగ పెద్ద ఆయన పెట్టుకున్నాడు. సరే చిన్న ఆయన చాలా మైళ్ళు ఉన్నది, చాలా దూరం అది. అప్పట్లో ఈ వెహికల్స్ లేవు, ఇలాంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఫాస్ట్గా వెళ్ళలేదు కాబట్టి కొంచెం నడుచుకొని వెళ్ళాలి. వెళ్తా ఉంటే ఒక చాటుకు వచ్చాడు, అలసిపోతాడు కదా, అలా రాయి పడేస్తుంటే తలకింద వేసుకొని ఇంట్లో లేవు కదా తక్కువ పలుకున్నాడు. ఇతనికి మొట్టమొదటిగా ఒక దర్శనం వచ్చింది. అంటే తన జీవితంలో మొట్టమొదటిగా దేవుని దర్శనం పొందుకున్నాడు. ఆది కారణం 28వ అధ్యాయానికి వచ్చేసాం.
ఏంటా దర్శనం అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఒక నిత్యం ఉంది, దేవుడు ఒక దిగుతా చెప్పుతా ఉన్నారండి. ఫస్ట్ టైం ఆయన ఇంత ముందుగా ఆయనకి అసలు యాకోబుకి దేవుడు అంటే సరైన అవగాహనే లేదు అసలు. ఎందుకంటే నీ దేవుడు నా దేవుడు అన్నాడు, నీ దేవుడు నాకు సహాయం చేశాడు, అబద్ధాలు సింపుల్గా చెప్పేస్తాడు. ఇప్పుడు ఈ దర్శనం వచ్చింది, ప్లేస్ ఏంది, ఈ ప్లేస్ దేవుడు చూడలేదా అని ఆ ప్లేస్కు బేతేల్ అని పేరు పెట్టాడు. ఇది దేవుని మందిరమే కానీ బేతేల్ అంటే దేవుని మందిరం అని అను దాని పేరు. అక్కడ ఆ దర్శనంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు. ఇప్పుడు ఆ వచనం చూద్దాం. ఫస్ట్ టైం 28వ అధ్యాయం ఆదికాండము 28వ అధ్యాయం 13 నుంచి చదవండి. మరియు యెహోవా దానికి పైగా పిలిచి, అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు బంధుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చెదను. ఈ సంతానము భూమి మీద లెక్కకు రేగుల వలె ఉంది. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడింది. ఇది దేవుడు తనకి ఆ దర్శనంలో ఒక బ్లెస్సింగ్ చెప్తున్నాడు. ఆ నిత్యంలో దేవదూతలు తిరుగుతూ ఉంటే యెహోవా దాని వారికి పైగా ఉండి మాట్లాడుతున్నాడు. ఇదే భావాన్ని యేసు ప్రభువు వారు వెల్లడి చేశారు. మనకి కొత్తలింపులో యోహాను సువార్తలో ఇలాంటి భావాన్ని 51వ అధ్యాయం చివరి వచనం చదవండి. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడిటయు దేవుని కృతులు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవుని దూతలు మనుషు కుమారుడు అని యేసుక్రీస్తు పైగా ఎక్కడం ఇద్దరు చూస్తూ ఉంటారు అని యాకోబుకు వచ్చిన ఆ దర్శనం లాగా ఉందని చెప్పింది. ఏం చెప్పాడు యాకోబు కంటే, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, నీ సంతానం మూలంగా భూమి మీద ఉన్న వంశాలన్నీ కూడా ఆశ్రయించబడతాయి, నువ్వు మళ్ళా ఈ ఊరికి తిరిగి వస్తావు, వెళ్తున్నావు కదా, మళ్ళా నేను ఈ ప్లేస్కి నిన్ను తెస్తాను అని చెప్పంగానే మేలుకున్నాడు, భయపడ్డాడు. దేవుడు ఉండే ప్లేసే అని చెప్పాడు. దేవుని మధ్యలో అని పేతురు అని పేరు పెట్టాడు. దేవుడితో ఆయన ఒక తీర్మానం కూడా చేసుకున్నాడు. ఏంటంటే 21వ వచనం 20-21 కనుక్కుంటే, ఇప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇది ఆయన తీర్మానం. నేను వెళ్తున్న ఈ మార్గంలో అక్కడ క్షేమం ఏంటి, ఇప్పుడు వడ్డీ కర్ర పట్టుకొని వెళ్తున్నాను, ఏం లేదు ఆస్తి, అక్కడ నాకు ఇక్కడ ఆహారం కట్టుకుంటాను దుస్తులు నన్ను ఆశీర్దిస్తే నాకు దేవుడు ఇచ్చిన దాంతో పదవి వర్తిస్తాను, డబ్బులు డబ్బులైనా ఏదైనా అని ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఈ భూలోకము సంబంధమైన ఆశీర్వాదం నేను ఆయనకి ఇస్తాను అని ఒక తీర్మానం తీసుకున్నాడు. రక్షించబడిన వారిలో కూడా
మనలో చాలా మంది దేవుడు నాకు అది ఇస్తే నేను ఇది చేస్తాను, మంచిది, అది కూడా చేయకూడదు అన్నమాట. అంటే దేవుడు నాకు పలానా కార్యం చేస్తే ఆయన నేను మందిరానికి ఇచ్చేస్తాను, విగ్రహానికి ఇస్తాను, లేకపోతే ఆహారం చేస్తాను. అలాంటి నిర్ణయం తీసుకున్నాను మొట్టమొదటిగా. మేబీ అంతకుముందు ఇలాంటి ఆలోచన కూడా ఉన్నది. సరే వెళ్ళిపోయాడు, కంటిన్యూ అయిపోయాడు. ఆ దర్శనం వాటికి అట్లా గుర్తుండిపోయింది. ఆయన ఫస్ట్ టైం కదా, మన జీవితంలో అలా గుర్తుండిపోయింది. అప్పటి నుంచి వాళ్ళ నాన్న దేవుడు, వాళ్ళ తాత అయిన అబ్రహాం దేవుడు అంటే ఆయనకు ఒక రెస్పెక్ట్ ఏర్పడింది. వెళ్ళాడు, లాభానికి చేరాడు. ఒక 7 సంవత్సరాలు, ఒక నెల ఉండిన తర్వాత లాభాన్ని అన్నాడు, ఓకే నాతో పనిచేయటం, నువ్వు చేసిన జీతం వస్తాలే అని 7 సంవత్సరాలు లాభానికి ఉండే గొర్రెలు అవి ఉంటాయి కదా, ప్రస్తుతం దాన్ని మేపటం ఇది చేసేవాడు. ఆ లాభాన్ని కూడా మోసగాడే. ఇది ఇలా మామయ్య, ఇలా అమ్మ తమ్ముడు అన్నయ్య. ఈయన చిన్న అమ్మాయిని ప్రేమించాడు, ఎందుకంటే అందంగా ఉంటుంది, రాకేది పేరు. పెద్ద అమ్మాయి లేయ, ఆ కళ్ళు సరిగా ఉండదు, చప్పు పెద్దగా ఉండదు. చిన్న అమ్మాయి దేవుడు కంటే ఈ అమ్మాయిని చేసుకుంటానికి 7 సంవత్సరాలు చాలా. ఆ లాభాన్ని ఏం చేశాడు, పెద్ద అమ్మాయిని ఇచ్చేశాడు. ఏంటి మోసమేంది అన్నాడు. లేదు, మాలో ఇలాంటి ఆచారం లేదు, పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయించాము అన్నాడు. సరే ఈయన ప్రేమించిన చిన్నాము కదా, అందుకోసం ఇంకో 7 సంవత్సరాలు చేశాడు. ఇంకో 7 సంవత్సరాలు చేస్తే ఇస్తానని ఆయన ఇచ్చాడు. ఈయన ఆయన కోసం 7 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు అయింది. ఈ 14 సంవత్సరాల్లో లాభాన్ని దగ్గర ఒక 10 సార్లు జీతం మార్చాడు అనమాట. చాలా కష్టపడుతున్నాడు. సరే 14 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకో 6 సంవత్సరాలు ఆయన ఏమన్నా నీ మీద సాటిస్ఫాక్షన్గా లేవు, జీతం పెంచాలంటే నేను చెప్తాడు, మందం నేను నైపేటప్పుడు సార్లు దగ్గర మనసులో జరిగింది కూర్తే అది నాకు, మిగతాయని నీకు అన్నాడు. ఎందుకంటే దేవుడు తనకి లాభాలు చేస్తున్న మోసాన్ని గమనించి, అంటే ఇతను మోసం చేసిన దాన్ని బట్టి మోసగాడు దొరికాడు. ఆ దాంట్లో కూడా ఆ 14 years అలా గడిచిపోయింది, 14 సంవత్సరాలు. ఇప్పుడు దానికి ఇంకేం సంపాదించడం. కాబట్టి చివరి 6 సంవత్సరాలు దేవుడు కనపడి, లాభాన్ని చేస్తున్నా, నీ మీద మోసం నేను చూశాను, నేను నీకు అక్కడ కనపడ్డానే, ఆ దేవుడు నువ్వు ఇలా చేయాలి ఒక ఆలోచన చెప్తే, యాకోబు జీతం కాదు ఇలా చేయండి అని చెప్పాడు. మత్సలుగా పుట్టి అని నాయ అనగానే అప్పటి నుంచి ఆ 6 సంవత్సరాలు యాకోబు బాగా ప్లస్ అయ్యాడు. ఆశీర్వించుకోండి పుట్టి అనుకోండి. ఆ 14 సంవత్సరాలు యాకోబుని బట్టి లాభాన్ని ఆశీర్వించుకుంటాడు. ఏంటంటే ఈ వచ్చిన కాడి నుంచి ఆయన యొక్క సంపాదన పెరిగిపోయింది.
ఆ 6 సంవత్సరాలు ఏం జరిగిందంటే యాకోబు యొక్క సంపాదన పెరిగిపోయింది. యాకోబుకి వాళ్ళ నాన్న వాళ్ళ పెద్ద అమ్మాయితో పాటుగా ఒక దాసిని ఇచ్చాడు. చిన్న అమ్మాయితో పాటు కూడా ఇంకో దాసిని ఇచ్చాడు. అంటే ఇంకో దాసులు ఉన్నారు, పనియాలు కూడా పెరిగారు. అంటే బాగా బ్లెస్ అయ్యాడు. ఆస్తి పరంగా ఓట్లు పెరిగినాయి. ఇదంతా లాభాలు వాళ్ళ పిల్లలకి నచ్చలేదు. లాభాలు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఏదన్నా మీ ఆస్తి అంతా ఏంటంటే ఈ ఆకు ఎదిగిపోతుందండి అనగానే ఇప్పుడు లాభాలు మధ్య మనస్సు దీని పట్ల అంతకుంటున్నట్టుగా లేదు. నిజమే కదా, నా ఆస్తి అంతా ఎదిగిపోతున్నాను కానీ. ఇప్పుడు 31వ అధ్యాయానికి వచ్చాం మనం. 31వ అధ్యాయంలో 2వ వచనం నువ్వు చదవండి. మరియు అతడు లాభాలను రూపము చూచినప్పుడు అది నిన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశములకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా. ఇది ఇప్పుడు టైం అయిపోయింది. నేను చెప్పాను కదా, నేను మళ్ళీ తీసుకొస్తానని. దేవుడు మళ్ళా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, నీ పితరులు ఇంటికి వెళ్ళు, నీ బంధువులు ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడే ఉంటానని చెప్పాను. ఇప్పుడు ధైర్యం వచ్చి లేకపోతే అక్కడే ఉండిపోతున్నాడు. భార్యలకు చెప్పాడు, మీ నాన్న పుట్లాగా నాతో అలా లేదు, ముఖం కొంచెం మార్పు వస్తుంది, నేను వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. ఏమంటారంటే, అవును మీతో పాటు వచ్చేస్తాము, అలానే ఉన్నారని వాళ్ళు కూడా వచ్చేస్తామన్నారు. రాజేలు ఆ దేశంలో ఉన్న దేవతను పూజించేది వాళ్ళ నాన్న. లాభాలు దేవతలు కదా. ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్న చెప్పకుండా, తన భర్త యాకోబు చెప్పకుండా కొన్ని విగ్రహాలు దొంగతనం చేసేసి తెచ్చుకుంటారు. సంచులు వేసుకొని, అంటే ఇతని కుటుంబం ఎలా ఉందంటే, ఈయన ఒక్కడే దేవుడు అంటే నిజమైన దేవుడు ఇష్టపడతారు కానీ ఇంటి బట్టి విగ్రహాలు కూడా కనిపిస్తుంది. స్టార్ట్ అయిపోయాడు వాళ్ళ మామయ్యకి చెప్పకుండా, ఒక ప్రయాణం వెళ్ళిపోయాడు. ఒక పండుగ ప్రయాణం చేస్తుంటే ఆయన తెలుస్తున్నారు మామకి, ఏంటి చెప్పకుండా అని వాళ్ళ మామయ్య వచ్చి మళ్ళీ వాళ్ళ మామయ్య వాళ్ళ పిల్లల్ని పనాలను పెట్టుకొని తరుముతానికి వచ్చాడు. ఇది ఎక్కడ పోతాడు, ఇది చెప్పకుండా పోయాడు. ఆ సమయంలో లాభానికి దేవుడు కళ్ళలోకి వచ్చి యాకోబు మీద చేయబడిందా, ఏం మాట్లాడవాక అని చెప్పాడు. చాలా భయం వేసిన లాభాలు కలిశాడు కొండ మీద. ఏంటయ్యా నువ్వు చెప్పండి వెళ్ళిపోవటం ఏంటి, అది కూడా మాటతో ఉన్న విగ్రహాలు తెచ్చిపోవటం ఏంటి, ఎంత దొంగతనం ఏంటి అంటే యాకోబు తెలియదు కదా, ఎవరు చేశారు నాకు తెలియదు కావాలంటే ఎదుర్కో అన్నాడు. మొత్తం ఎదురు పెట్టల వాళ్ళ చిన్నమ్మాయి దగ్గరికి రాజ్య దగ్గరికి వస్తే ఆ అబద్ధం చెప్పింది, నేను కడగా ఉన్నాను అని ఆ విగ్రహాల మీద కింద కూర్చొని చెప్పడం దొరకల. యాకోబు అన్నాడు, నేను విగ్రహాలు దొంగతనం చేశాను, నేను దొంగను అనుకున్నావా, నేను దగ్గర ఎంత న్యాయంగా నేను ఉన్నాను అని చెప్పాడు. సరే నేను మళ్ళా వెనక్కి తేవాలని వచ్చాను, నీ దేవుడు మాట్లాడేది నాతో, ఇక మనం గడవద్దు, మా పిల్లల దాకా ఎవరన్నా పెళ్లి చేసుకున్నావా, నీ దేవుడే అని కొన్ని మాటలు చెప్పి పిల్లల్ని వాళ్ళు ముద్దు పెట్టుకొని తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం 32వ అధ్యాయానికి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వస్తాడనే ఒక భయం ఉంది. ఇప్పుడు
ఇదంతా అయింది. ఇదంతా అయితే ఇప్పుడు తనలో ఉంది ఏంటంటే అన్నయ్య ఎంత చంపేస్తాడు ఇక్కడ అనే ఒక భయము అది అలా ఉండిపోయింది. దేవుడు తన ధైర్యం ఇస్తానికి దేవదూతను పంపాడు. 32వ అధ్యాయం మొదటి వచనంలో 2 సేవలుగా దేవదూతలు కనపడ్డారు ఆయన బలపరుస్తానికి. చాలా భయం ఉంది. అంటే దేవుని వల్ల ఇక్కడ సమానమైన ఆశీర్వాదాన్ని చక్కగా బతుకున్నాడు. దానికి ఏమీ దిగులు లేదు. సంపదను బట్టి ఇంకా పెళ్ళైంది, పిల్లలు 11 మంది అబ్బాయిలు, ఒక అమ్మాయి దీనా పుట్టింది. ఆస్తులు పనాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉన్న భయం ఏంటంటే ఇవన్నీ ఉండి మా అమ్మాయి చంపేసాడు అనుకో, అనుకొని చాలా భయపడుతున్నాడు. రే మీరు కొంచెం ముందెళ్ళి చూడరా అని పనాలు పంపించాడు. వాళ్ళు వచ్చి చెప్పారు 400 మందిని వేసుకొని వస్తున్నారు మీ అన్నయ్య అని. చాలా తొందరపడి భయపడిపోయాడు ఆయన. ఎట్లా మా అన్నయ్యని శాంతి పరచాలి, ఎట్లా ఇలా నీకు భయం వేస్తుంది అనుకుంటా ఉన్నాడు. యాకోబులో దేవుడు చేస్తున్న కార్యాన్ని మనం గమనిస్తూ ఉంటే ఇలాంటి చోట్ల విశ్వాసం కొన్నిసార్లు రాంగ్గా ప్రవర్తిస్తారు. వాళ్ళతో సమాధానం పడే విషయంలో అలా పడకుండా మనం సరైన విధానం దేవుడి విధానం తెలుసుకోకపోతే యాకోబు కూడా తనతో ఆయనతో ఫైట్ చేయగానే ఆయన సర్పెట్టుగా నాకు సహాయం చేయ ప్రభు అని కోరుండొచ్చు. కానీ దేవుడు అట్లా పని చేయట్లా యాకోబుతో. ఎట్లా నేను ఆయన ముందు దీనుండి నిల్చోవాలి, ఎట్లా మా అన్నయ్య కటాక్షం నా మీదకి రావాలి, ఎలా ఇది సాధ్యం అని చాలా తడబడుతున్నాడు. ఎందుకంటే యాకోబుతో జనాలు ఉన్నారు, ఫైట్ చేయాలని చేసేయచ్చు. ఒక కాన్కి ఏమో పంపిస్తామా అని పంపించాడు. కాను కంటే కొన్ని 200 ఇవి 200 ఒట్లు అటు రాశారు. మనకు సమయం లేదు కాబట్టి అవి మనం ఇవ్వమంటారా, ఇస్తే నెమ్మది పడతాడేమో. ఎందుకు ఎవరు పంపించారంటే నీ తమ్ముడు, నీ సేవకుడైనా నీ దాసుడైనా అని తన గురించి చాలా తగ్గించుకుంటున్నాడు. అంటే చాలా సాత్వికత్వం. అంతకుముందు యాకోబులో రఫ్నెస్ కూడా ఉంది. ఎట్లా పడ్డట్టు మాట్లాడేసాం సమయాన్ని. ఇప్పుడు అవన్నీతో సరి చేసుకునే దాంట్లో ఎలా నెమ్మదిగా ఎట్లా ఇది నేను చేయలేను, భయం చాలా ఉంది. వాళ్ళు వెళ్ళారు కాలకిస్తానికి, వెళ్తే వాళ్ళు చెప్పారు ఇది మీ తమ్ముడు మీ సేవకుడైనా పంపించారు. భయం అయితే చాలా ఉంది. 2 గుంపులుగా చేద్దాం, ఒక గుంపుని చంపేసాడు అనుకో, 2 గుంపు పట్ల వీలుంది కాబట్టి ప్లాన్ చేశాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్న దాసులను అందరూ పంపించాడు. ఇప్పుడు భార్యలు పిల్లలు ఉన్నారు, వాళ్ళను కూడా పంపించాడు. ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. ఇప్పుడు మనం చదివిన లేఖనంలో 24 వచనం యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకంటే మనం 22, 23 వచనాల్లో భార్యను పంపించాడు, దాసిని పంపించాడు, 11 మంది పిల్లలను కూడా. రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తను కలిగి ఉందంతా పంపివేసిన తర్వాత ఒక్కడిగా నిలిచిపోయాడు. ఇప్పుడు దేవుడితో ఆయన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఇది మనం ఈరోజు మనం ఆలోచిస్తున్న ప్రార్థన.
ఏమని పోరాడుతానంటే ఒక నరుడితో పోరాడుతున్నట్టు అక్కడ కనిపిస్తుంది. మనం ఇందాక చదివిన హోషియా మొట్టమొదటి తీసుకున్న లేఖనంలో 13వ వచనం ఒకసారి మీరు చదివితే దేవదూతతో పోరాడాడు నువ్వు చదవండి అన్నమాట. హోషియా గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చదవండి. అతడు ఉమ్, పోరాడి జయమొందెను. ఆ, అతడు కన్నీరు విడిచి అతని బతికోలేను. ఇది అక్కడ జరిగింది. అక్కడ ఒక నరుడని రాశాడు ఇక్కడ. తర్వాత ఆ నరుడే దేవుడిని అర్థం చేసుకున్నాడు యాకోబు. పోరాడుతూ ఉన్నాడు కన్నీరు. ఎట్లా మనం ఆలోచిస్తే దేవుడి కోసం పోరాడుతాడు. ఎట్లయినా ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించు. ఎందుకంటే ఆయనకి 20 సంవత్సరాల ముందు ఆ జరిగిన ఆ సంఘటన ఆ గుర్తుండిపోయింది, చంపేస్తాడని. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నా ప్రవర్తన, నా నోరు నాకు ఆయన ముందు నిలబడటానికి తక్కువ మనసు, సాత్వికత్వాన్ని దయచేయదు ప్రతిభావంతో ఉన్నాడు. పోవట్లేదు చాలాసేపు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోలేను అంటున్నాడు దేవుడితో ఆ దూత. మన జన్మగా ఆశీర్వాదం అంటే ఆల్రెడీ ఇందాక అన్న దేవుడు ఆశీర్వదించేశాడు. యాకోబుకి సంపద విషయంలో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకు 30వ అధ్యాయం చివరిలో రాయబడి ఉంది 30వ అధ్యాయం 43లో. ఆ ప్రకారం ఆ మనుషుడు అంటే యాకోబు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసులు ఒంటెలు గాటలు గలవాడయ్యాడు. బాగా ఆశీర్వదించబడ్డాడు భౌతికంగా. బట్ ఇంకేం దాన్ని కోరుకుంటుంది? ఆశీర్వదించమంటుంది. అంటే ఇప్పుడు అతనిలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆ అన్నయ్య కనపడితే చంపేస్తాడు. దేవా అలా మా అన్నయ్య మనసు మార్చు, నా పట్ల ఆయన దయ పుట్టించు. ఇది నువ్వే చేయగలవు. నేను ఎంతకాలం ఇచ్చినా, ఎందుకంటే మా అన్నయ్య కూడా ఉంటాయి, ఏసావు కూడా ఉంది, సంపాదన ఉంది. నన్ను ఆశీర్వదించు అని ఆ లో మనసును కోరుకుంటున్నాడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత మనము ఇది దేవుడు కోరుకునేది. ఆశీర్వించబడటం అంటే మనం ఎవరితోనైనా సమాధానం పడకుండా అలా ఉండిపోయింది. రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి మన ముందు కనిపిస్తున్నట్టు దేవుడు సహాయం చేస్తే గాని అతనితో నెమ్మదిగా ఉన్నాడు. పెరుగులాడాడు, రాత్రి మొత్తం పెరుగులాడాడు ఆ దేవత. ఏంటి మాట లేదు అంటే ఆ యాకోబు నేచర్ ఎలా ఉంటుందంటే ఆ స్వభావం ఇంకా తన హార్ట్ లో ఆ నెమ్మది తన రాట్ల మనం అన్నయ్యని ఎట్లా ఫేస్ చేయాలి సాత్వికం అనేది అక్కడ కొట్టాడు. ఆ దేవతకి కొట్టంగానే వాళ్ళకు ఇరిగిపోయి అక్కడ కొట్టాడు. ఇది పుంటాడు అయ్యా. ఇక్కడ మనం ఆలోచిస్తే అసలు చూడబట్టి దేవుడు కొట్టడం అంటే కొంచెం చెప్పాడు. ఇక్కడి నుంచి నీ దేవుడు యాకోబు కాదు ఇశ్రాయేలు అని చెప్పేసి కింద మనం బుక్ చూస్తే నువ్వు దేవుడితో పోరాడిన వాడు అన్నాడు. అంటే దేవుడితో ప్రార్థనలో పోరాడు. చివరికి తన మనస్సు మార్చడానికి తన లోపల హృదయాన్ని మార్చడానికి తన జీవితంలో ఆ దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించడానికి తొట్టి
ఒకసారి చదువు 32:25. ఆయన తాను ఉమ్, అతని దేవకులను చూచి తొడ భూమి మీద అతనిని కొట్టెను. ఉమ్. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. అది తొడగూడు పోయినంత అందుకని ఇజ్రాయెల్ ప్రజలు ఏదన్నా వాళ్ళు మాంసం తినేటప్పుడు తొడగూడు తినరండి. ఎందుకంటే ఆయనకి రెస్పెక్ట్, మూల పురుషుడు కదా ఈయన. రక్షించబడేది మనము ఆత్మీయపరమైన ఆశీర్వాదం. ఎవరిని చూడగలుగుతున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నాం, ఇవ్వకపోతే తప్పేవుతాయి, ఇవ్వనాడు కదా. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే ఏ దాడికి ఇచ్చేది యాకోబు కొట్టి ఇచ్చు వాళ్ళ అన్నని, దేవా వెళ్ళి యుద్ధం చేస్తే మా అన్ననే అంటే అది ఆశీర్వాదం అంటే. అక్కడైతే నా వ్యక్తి అయ్యా నేను సాత్వికంగా చెప్పి నేను నిజమే పోతున్నాను అని ఇంటికి నమ్మకం చెప్తే అది దేవుడు పంపించే ఆశీర్వాదం. చాలా మంది ఎప్పుడు ఏదో స్నేహితుము అక్కడ ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నాను? తప్పు నీదైతే ఏం చేయాలా? వెళ్ళి నెమ్మదిగా మాట్లాడి తనతో సమాధానం పడాలి. అలా కాకుండా వాడికి ఏంటి చాలా మంది నేను ఇచ్చేయండి, వాడికి ఏం లేవు. దీంతో మనసు నువ్వు మందిరానికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు? కొంతమందికి ఆ జ్ఞానం ఉంది. ఆసక్తి పడటం అంటే క్రీస్తు యొక్క స్వభావం ఏంటి? యాకోబు ఆ సమయం నుంచి తన హృదయంలో మార్పు వచ్చేసింది. ఇది పూర్తిగా ఎదిగిపోయాడని కాదు, పూర్తిగా ఎదిగిపోయాడని కాదు, గొప్పగా మారింది. నిజమైన ఆశీర్వాదం అంటే దేవుడి విషయం వాళ్ళు దేవుడి విధానంలో మాట్లాడటం అనుకున్నారు. మనం ఈరోజు ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే యాకోబు ఆల్రెడీ సంపదంతా పొందుతున్నాడు. దాంట్లో కష్టపడటానికి దేవుడు సహాయం చేశాడు, ఆనందించాడు, కష్టపడ్డాడు, దాన్ని బ్లెస్ చేశాడు. కానీ తన హృదయంలో సత్యాన్ని ఎదుర్కొనే ఆయనకు ధైర్యం లేవు. సత్యాన్ని ఎదుర్కొనే ధైర్యం ఉండాలంటే దేవుడే ఇవ్వాలి. అది దేవుడు కోరుకునే ఆశీర్వాదం. మన పరలోక రాజ్య పౌరులుగా మనకు కావాల్సిన ఆశీర్వాదం ఏంటంటే యాకోబు కోరుకుంటుంది అది. నేను నా అన్న దగ్గర ఎలా ఉండాలి, నా హార్ట్ ఎలా ఉండాలా? ఎందుకంటే సొంత పని లోకంలో ఉన్న తెలివి చెప్పేశాడు. హార్ట్ ఇచ్చిపోతే మాట్లాడడం ఆ తెలివి కూడా ప్రదర్శించాడు. తప్పేం కాదు. ఇన్ని చేసిన మా అన్న హృదయం నువ్వు మారిస్తే మా హృదయం. ఇది నా ప్రవర్తన చాలా హంబుల్ ఉండేది, సహాయం చేయకూడదు. ఎందుకంటే దీనికోసం ఆయన అంత దూరం పోవాల్సి వచ్చింది. సో కొన్నిసార్లు మన జీవితంలో దానికి భయపడుతుంది. అది ఏ విషయమైనా అవ్వచ్చు. అలా ఉండిపోతున్నాం అంటే దేవుడు రానప్పుడు ప్రయాణిస్తాడు. కానీ ఏదో చేసేస్తాడు, ఏదో అయిపోయింది అంటే రాంగ్ వేలో పోరాటం కాదు కావాల్సిందే. రాంగ్ వేలో పోరాడేవా ఈ ప్రాణమే పోవచ్చు. లేకపోతే ఆ ఇష్యూ కూడా సాల్వ్ అవ్వకపోవచ్చు, అలా ఉండిపోతుంది. సత్యం మీద సత్యముగా ఎట్లా దాంట్లో చేయి పొందాలి దేవుని యొక్క సహాయంతో దాంట్లో మనం పెరుగులాడాలి. కాకుండా హార్ట్ స్వతహాగా మనము రైట్ వేలో దాన్ని సరి చేసుకోవాలని ఆలోచన అనుకోండి ఉండదు. ఎంత మన మాటలు విన్నా
మనం ప్రార్థనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుకొని మనం ఆత్మలో బలం పొందకపోతే అని మనకు అసలు తెలియదు. అసలు మాటలు తెలుసుకుంటుంది. ఆ మనిషి రాగానే ఎంతో కోపడుతుంది. అభిమానమైనది అలాంటి దేవుడు ఆ మనిషికి నీ పట్ల నెమ్మదిస్తాడు. ఆ మనిషికి నీ పట్ల దయిస్తాడు. చేయాల్సిన ఏం చేయాల్సింది రైట్ మీద ప్రార్థన చేయకపోతే ఆ స్ట్రగుల్ యాకోబు చేసినట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? ఇంకేదే మారిపోయిందయ్యా, ఇక మోసగాడు కాదు. నీ స్వభావం టోటల్గా అంతకుముందు ఫిజికల్గా ఆస్వాదించాను అన్నావు కదా, నేను నీకు తోడే ఉండి నీకు బట్టలు ఇస్తే లేకపోతే నీకు తినటానికి తిండిస్తే పదవి పంపిస్తానన్నావు కదా, అది జరిగిందిగా. ఇప్పుడు నేను ఇంకో విధంగా నేను బెస్ట్ అయిపోతున్నాను. ఏంటంటే హార్ట్లు మీ హృదయంలో దేవుని పద్ధతి ప్రకారం ఎలా ఉండాలి అనేది కొత్త పరిస్థితిలోకి నేను నడకపోతున్నాను. దానికి యాకోబు ఆ రాత్రి మొత్తం ప్రార్థన చేసేది. ఇవ్వచ్చు మన జీవితంలో అసలు మనం నేచర్ గమనించుకోవాలి. ఫస్ట్ మనం నేచర్ కూర్చొని దేవుని దగ్గర ఏం దొరుకుతుంది మనకి అంటే ఖచ్చితంగా భౌతిక ఆశీర్వాదం కష్టపడి దొరుకుతుంది. రామ్యం తేడా లేదు. బట్ ఆత్మీయపరమైన ఆశీర్వాదం ఉంది. మనం దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనకున్న పరిస్థితుల్లో సత్యంగా నడవాలనంటే దేవుని సహాయం చేయాలి. అది బ్లెస్సింగ్. దానికి యాకోబు అయితే ఫిజికల్ తొడ మీద పట్టాల్సి వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తుంటాడు యాకోబు? కింద పుట్టుతో నడుపుతున్నావా, పుట్టుతో వస్తున్నావేంది అని భార్యలు అనుకుంటారు. నేను బాగా నడుపుతున్నావా, చెప్పుకో తప్పదు. నువ్వు ప్రార్థన చేస్తే ఒక దేవుడు వచ్చి ఇక్కడ కొట్టాడు. ఎంత హంబులు ఉంటే అట్లా చెప్పగలను. ఈ కాలంలో దేవుని బ్లెస్సింగ్ అంటే నాకు అది చేశాడు ఇది చేశాడని మాట్లాడుకుంటున్నాను. నేను రాత్రి దేవుడు నన్ను బ్లెస్ చేసేదే ఏంటంటే నా పేరు మార్చాడు. దాంతో పాటు నేను వంగనని నాకు ఇది పెట్టాడు. నాతోటి ఇక అక్కడి నుంచి నాకు నీ లైఫ్ అంటే ఏముంది, ముఖ్యమైనది దేవుడు పద్ధతులు మార్చుకోవడమే అని తెలిసింది. నాకు అంతకుముందు స్వశక్తితో చేస్తాను, మా అన్నయ్యనే ఆశీర్వాదం కావాలంటే అది ఇస్తే ఇది ఇస్తే నేను సొంతగా లాక్కుంటాను. అది నా నేచర్. మా నాన్న దేవుడు నమ్మదగిన వాడు. ఆస్తి దాసుని భార్య బిడ్డల్ని చాలా మందిని ఇచ్చాడు. అయితే ఎంత ఇచ్చినా నాకు ఆ భయం ఉండిపోయింది, మా అన్నయ్య ఏదైనా చేస్తాడని. ఎందుకంటే స్వతహాగా మనకు ఆయా పరిస్థితుల్లో గాడ్లీ వేలో బిహేవ్ చేయాలంటే ఇది ఒక రోజు అయ్యేది కాదు. యేసుప్రభు గారి ప్రవర్తన చూస్తే ఆయన్ని ఇరికించాలని వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఆయన దగ్గరికి వస్తే ఎంత గాడ్లీ వేలో ఆయన బిహేవ్ చేశాడు. అదేం శాంతం, అది దాని అన్నయ్య ఎదుర్కొన్న పోతున్నాడు. ధైర్యం పెట్టాడు దేవుడు. దేవుడు నాకు తోడున్నాడు. ఎలా ధైర్యం పెట్టాడంటే నేను చాలా తగ్గించుకొని దేవుడు పొందే నేను ఆ పరిస్థితి అంటే ఏం తెలియదు. అంతకుముందు మీరు పోయిన ముందు ఎందుకంటే ఒక గుంపులు చనిపోయాడంటే రెండో గుంపు నేను అనుకుంటాను. అది ఆ రేంజ్లో. ఇప్పుడు అట్లా కాదు, నేను ముందెళ్తున్నాను. భార్యను జనం పెట్టాడు. అంత మార్పు చూడండి.
ఎందుకంటే ఏదైనా అయినా నాకే అవుతుంది. అంతకుముందు మీరు ముందు కూడా అమ్మో గమనాన్ని సంకేస్తాడేమో, అది అక్కడ కూడా స్వార్థం. కాంతిస్తున్నాడు, అది మనకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది పైకి, అలానే ఉంటుంది మన బతుకు. కానీ ఇంటర్నల్గా ఏముంది, ఆయన చేస్తున్న అదర్ థింగ్స్ ఏముంది, నేను బతకాలా, వేరే వాళ్ళు ముందెళ్ళినా సరిపోయిన పర్లేదు. కానీ ఇప్పుడు అలా లేదు. నేను ప్రాంతంగా దేవుడు కాపాడుతాడు. నేను సారీ చెప్తానికి రెడీగా ఉంటాను, నా తప్పు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే హార్ట్ మార్చేస్తాడు. ఆయనకు వచ్చిన హార్ట్లో దేవుడు ఇచ్చిన మార్పును బట్టి, ఆ శరీరంలో తనకున్న అనారోగ్యం బట్టి, ఆ బలహీనత బట్టి కాదయ్యా ఈ జీవితంలో ముఖ్యమైనది ఏంటంటే మన తప్పు మనం చేర్చుకొని తప్పును తప్పుగా క్షమించమని అనుకుంటున్నాయి. మన తప్పు మనలో పెట్టుకొని ఓడిపోతున్న వచ్చేది కాదు. ఈరోజు మీ యొక్క ప్రార్థన ఇదే ఉండాలి, మనకు ప్లస్ అయిపోతాం. అలాంటి సమయాల్లో ఆయా పరిస్థితులు నేను విన్నప్పుడు, ఆ పరిస్థితి విన్నప్పుడు నాలో మొట్టమొదటిలో నేను తప్పు చేసిన ఇంకా సరైన అవగాహన లేదు కదా. మొట్టమొదటి అది కూడా చాలా మంది క్రైస్తవులు కూడా చాలా మంది వాళ్ళు తప్పే ఉంది, భక్తి చేస్తున్నట్టుండి ఆడంబరాలు ఇంకో లెవెల్ ఉంది. ఎదుటి వారికి తప్పైనా మనం వాళ్ళని బ్లెస్ చేయాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పైన మనం ఎంతో కష్టపడి నువ్వు సంపాదించుకోవచ్చు, దాన్ని బట్టి రానే రాదు. ఈ సంపాదన అట్ట నిలవదు. ఏది నిలుపుతుంటే ఎలా జీవించావు, ఎట్లా జీవించు. నాకు ఆ బ్లెస్సింగ్ నువ్వు ప్రభా, ఓ యాకోబుని మోసగాన్ని ఒక గొప్ప రాజ్యంగా ఇప్పుడు దాకా ఉందా? అలా అన్నయ్య లేడు. ఇప్పుడు అలా అన్నయ్య అప్పుడప్పుడే బ్లెస్ అయ్యాడు, వేశారు. ఏదేమంటారు ఆ దేశం ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఈ దేశం ఇజ్రాయేల్ అలాగే ఆయన బ్లెస్ చేశారు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిజమైన ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నాం మనం? బాగా సంపాదించేసి వాడికంటే బిల్డింగ్స్ రోడ్డు కట్టి, రోడ్డు కట్టాను ఎక్కువ, మీరేం ఒకటే కట్టాను అని హార్ట్లో ఆ డబ్బు వెళ్ళిపోతున్నారు. అరే చూడరా మీరు తాగి దంతనాలు ఆడుతుంటే నేను చూడరా ఎంత సంపాదించానో దేవుని బట్టి అని చెప్పుకునేది కాదు. అది చాలా స్టార్టింగ్ పాయింట్. అంత ఆత్మకు ఎట్లా రక్షించబడిపోయింది. వాళ్ళు తాగుతున్నారు, నా వల్ల వాళ్ళు ఎట్లా బెస్ట్ అవుతాడు. ఇది బెస్ట్. చాలా మందికి అర్థం కాకుండా నేను దేవుళ్ళలోకి వస్తే మరే డబ్బులు ఇచ్చేసాడు. ఇంకోటి ప్లస్ ఇట్లా ఉన్నాం మీకు ఎక్కడ దూరం పోతుంది. మన బ్లెస్సింగ్ ఏంటి అంటే అతని ప్రార్థన కూడా వస్తుంది. ఎలా బ్లెస్సింగ్ ఉంటుంది ప్రార్థన ఎలా నా ప్రవర్తన వాళ్ళని స్వార్థం. అఫ్కోర్స్ నేను చెప్తే ఆయన అందరు దేవుడు గొప్ప, ఆయన వదిలేస్తాను. నేను చెప్తే మాట్లాడినప్పుడు కోపడ్డాడు అనుకో, నా వేసినది ఎప్పుడు కోపం వస్తూ ఉంటుంది. దీన్ని తీసే ప్రాబ్లం, ఇది నాది లోపల ఉన్న ప్రాబ్లం, నాలో ఉన్న ప్రాబ్లం. అది ముందు విశ్వాసం తెలియాలి. కొంతమంది అది తెలియదు. అది తెలియకుండా వాడు తాగుతున్నాడు, వీడు తాగుతున్నాడు, ఇదే గొడవ. ఆ బ్లెస్సింగ్ రావాలంటే కొన్నిసార్లు నీకు నాకు పౌరుకు ఒక ముందు ఉన్నట్టు, యాకోబుకు ఒక ద్వారా ఇట్లా జరిగినప్పుడు అవసరం. కొంతమంది
అందరికీ కావాలి. అప్పటి నుంచి ఇజ్రాయేల్ పేరు మారిన తర్వాత ఆయన ప్రవర్తన చూస్తే చాలా లోపాటు. చివరి దాకా కూడా ఆయన చనిపోయేటప్పుడు చాలా లోపాటు. ఆయన చనిపోయే విధానం చూస్తే ఇజ్రాయేల్ సింపుల్గా మనసు కింద తల నుంచి అలా చేసిన వాళ్ళ అబ్బాయి యోసేపు ప్రధానమంత్రి. దాన్ని బట్టి కదా ఆయన ఆర్పాటు పడింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు జరిగినట్లుగా ఆ భూస్థాపన కార్యక్రమం ఆలోచి బయటకు అవసరం అంత గొప్పగా జరిగింది. ఆయన అప్పుగా బ్లెస్ చేశాడు ఆయన. నేను యాకోబు దేవుడు ఇజ్రాయెల్ దేవుడు అని చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. మన జీవితంలో ఈ బ్లెస్సింగ్ మనకి చాలా మంచిది. మనం జాబ్ కోసం ప్రార్థన చేస్తాం, మంచిది. దాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇలాంటి ప్రార్థన ఎప్పుడు మనం చేస్తాం? నన్ను ఆత్మీయంగా ఆశీర్వదించుకోవా. ఎందుకంటే నా స్ట్రగుల్ నీ స్ట్రగుల్ నీకు నాకే తెలుస్తుంది, ఎవ్వరికి తెలియదు. ఆయా సమయాలు వచ్చినప్పుడు ధనం మీద వచ్చే ఆ సోదరులు, ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు స్వనీతిని పట్టించి పాపం ప్రతి మనిషికి లోపల దేవుడు ఆ పరిస్థితిని చేస్తాడు. దానికి మన ఒంటరితనంగా మన కుటుంబంలో అందరూ మాట్లాడుతూ ఉంటే అందరూ కలిపి చేసే దాన్ని చేయాలి. ఒంటరిగా కూర్చొని మొన్న నాది స్ట్రగుల్ ఉంది, ఏం నా స్ట్రగుల్ నువ్వు ఒక్కడే తీసేయగలవు. మన యథార్థంగా చాలా యథార్థంగా ఆయన ఆయన శరీరంలో గుర్తించబడిన అనారోగ్యాన్ని కూడా అక్కడ ఎంత ప్రేమ చేశాడని అమ్మ దేవుడు నన్ను బ్లెస్ చేశాడు. నా పేరునే మార్చేశాడు. మోసగాడని ఆ తత్వాన్ని తీసేసి నా హార్ట్లో బ్లెస్ చేశాడు అని ఆయన ఎంతో నా సంతోషం పడిపోయింది. అలాంటి ప్రతి ఒక్కరికి ఇలా చేస్తాడని కాదు నా ఉద్దేశం. మనం ఈ హార్ట్లో ఎంత పశ్చాత్తాపడుతున్నాం, మన హార్ట్ ఆ స్వభావాన్ని బట్టి ఇది రాకడమే వస్తుంది. మనం చేసే పైన కార్యక్రమాన్ని బట్టి రాదు. ఇది ఒంటరిగా మన దేవుడితో ప్రార్థన పోరాటం బట్టి వస్తుంది, చేత రాలేదు. ఆయా సమయంలో మనం ఎలా కనిపిస్తామంటే అవతల నెమ్మదిగా ఉంటే చాలా నెమ్మదిగా అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. అవతల నెమ్మది ఉంటే మనం కూడా నెమ్మది ఉంది. ఎప్పుడైతే అవతల వాళ్ళు కొంచెం అవతల మీరేదో మనకు ఎంతనే వచ్చేస్తాం. అంటే మనం ఇంకా ఈ బ్లెస్సింగ్లోకి సరిగ్గా అర్థం. ఈరోజు మీకు వాక్యం అర్థమవుతుంటే నేను నువ్వు యథార్థంగా నీ హృదయం ఎక్కడుంది? దేవుని ప్రభువు నీ జీవితంలో బ్లెస్ చేస్తాడు ఫిజికల్గా. బట్ నీ నా హృదయాన్ని ఇంకా ఎక్కడ కనబడుతున్నావు? అసలు బేసిక్స్ మనం ఎవరికైనా తప్పు చేస్తే అది మనకు కదా తప్పు అని వాళ్ళు మనల్ని అడిగినప్పుడు ఆ చెప్పే దాంట్లో ఎలా ఉంటుంది ప్రవర్తన? ఆ బేసిక్స్ ఫస్ట్ తప్పు మందై ఉంది, తప్పు మందై ఉంది. దాన్ని సరైన విధానంతో
అవతల వ్యక్తితో మనం తప్పు చేసిన వారితో సరి చేసుకునే విధానంలో మనం క్రీస్తు వల్ల ఎలా ప్రవర్తిస్తాం? సింపుల్. ఫస్ట్ లెవెల్ అది బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ పాయింట్ లో నువ్వు తనతో సమాధాన పడతావు. తర్వాత తను ఇంకా దేవుడు నవ్వుకోపోతే మతం అయిపోతానే ఉంటాడు. నువ్వు ఆ బ్లెస్సింగ్ లో ఎదుగుతూ చూస్తాడు. ప్లస్ అయిపోతా ఉంటావు. మనం అలాంటి బ్లెస్సింగ్ కోసం ఈరోజు మన ప్రభుత్వం అడుగుతాము. దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమె